నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో రఘురామకృష్ణరాజు గారి లైన్ క్లియర్ అయిందా? ఆయన శనివారం రోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారా? ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కలవబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్, నమస్తే. నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో రఘురామకృష్ణరాజు గారి లైన్ క్లియర్ అయిందని, శనివారం రోజు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారని, ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఆయన లైన్ క్లియర్ అయిందా అంటే ఏం చెప్తారు? అంటే త్రిపుల్ గారు రాజకీయంగా చాలా ప్రాముఖ్యం కలిగిన వ్యక్తి. తర్వాత బీజేపీతోనూ తెలుగుదేశం పార్టీతోనూ పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ మూడు పార్టీలతో కూడా ఆయనకి చక్కటి సయోధ్య ఉంది. కానీ ఇప్పుడు పార్టీ టికెట్లు, ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఎట్లా వచ్చిందంటే పొత్తులో భాగంగా ఒక 10 సీట్లు వాళ్ళు కోల్పోయారు, వీళ్ళకి ఇచ్చేశారు లోక్సభ సీట్లు బీజేపీ ఏమో వాళ్ళ అభ్యర్థులను ప్రకటించేసింది. తర్వాత 2-3 వీళ్ళకి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, వాళ్ళు వదిలే పరిస్థితిలో లేరు. ఇక మిగిలినవి చాలా స్వల్పం వీళ్ళకి మిగిలినవి. నిజానికి వాళ్ళు 25కి 25 పోటీ చేయాలనే ఇదిలో ఉన్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజలకి మంచి ప్రభుత్వం ఇవ్వాలి, మన స్వార్థాలు కాదు ఇక్కడ అనే ఒక త్యాగబుద్ధితో 3 పార్టీలు ఏకమైనవి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3 పార్టీలు ఏకమై వస్తున్నాయని చెబుతున్నాడు. 3 పార్టీలు ఏకమైంది ప్రజల కోసమే కానీ నీ కోసం కాదు. ప్రజలకి ఇబ్బంది రాకూడదు, మనం చేయాల్సిన పని చేయాలి. మన స్వార్థ రాజకీయాల కోసం మనం అన్ని సీట్లు పోటీ చేయటం కాదు. ఒక కంఫర్టబుల్ ప్రజల్ని ఆదరించే ప్రభుత్వం ఏర్పాటు చేయటం అక్కడ ముఖ్యం. 5 ఏళ్లుగా వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు నరకం చూశారు, ప్రజలు చూశారు. ఇవాళ కూడా అదే రగులుతుంది. మళ్ళీ ఇవాళ ఆయన అదే చిన్నాన్న మృతదేహాన్ని తవ్వి బయటకు తీశాడు. ఇక అట్లాంటి పరిస్థితుల్లో ప్రజల్ని కాపాడాలంటే ఈ 3 పార్టీలు తమ నంబర్ ఆఫ్ సీట్స్ని తగ్గించుకుని ఇచ్చుకుంటూ వస్తున్నాయి. కానీ రఘురామరాజు గారు ఒక ప్రత్యేకమైన అభ్యర్థి. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన మొదటి వ్యక్తి సొంత పార్టీలో. అసలు ఆయన్ని ఎవరు కూడా ఏమీ అనలేని రోజుల్లో కూడా బాహాబాహి యుద్ధానికి దిగాడు. ఆఖరికి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించినా కూడా ఆయన వెర్రల కొనసాగుతానే వచ్చాడు. కాబట్టి ఆయన ఒక నమ్మకం ఏంటంటే ఆయనకి బీజేపీయో తెలుగుదేశమో ఎవరో ఒకళ్ళు నన్ను వీళ్ళు ఒక అసోసియేట్ మెంబర్గా ఒక దత్తపుత్రులాగా చూసి సీట్ ఇస్తారనేది ఆయన ఆశించాడు. ఆర్థిక శక్తి ఉంది, పలుకుబడి ప్రజల్లో ఉంది. కానీ ఇవాళ వరకు అది అడ్జస్ట్ అవ్వాల. ఆల్రెడీ నరసాపురం సంబంధించి కూటమి అభ్యర్థిగా వర్మ గారిని భారతీయ జనతా పార్టీ పెద్దలు ప్రకటించేశారు. 10 సీట్లు అన్ని ప్రకటించేశారు కదా. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు కూడా ఈరోజు నరసాపురం ప్రజలతో, ఆయన అభిమానులతో ఆయన ఆత్మీయ సమ్మేళనం పేరుతో భేటీ అయ్యారు. భేటీ అయ్యి ఆయన భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తానంటూ కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అసలు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారి లైన్ క్లియర్ అయిందని, ఆయన్ని ఢిల్లీ పెద్దలు శనివారం రోజు ఢిల్లీ రమ్మన్నారని, ఆయన ఢిల్లీ వెళ్ళి ఆ బీజేపీ పెద్దలతో కూడా భేటీ కాబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. మనం అనుకున్నాం కదండి, బీజేపీ పెద్దలతో ఆయనకి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి, ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ని అకామిడేట్ చేసుకోవటానికి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఒక రకంగా త్యాగాల కోసం రెడీ అవ్వమని చెబుతున్నారు అందరికీ. వాళ్ళ అభ్యర్థుల్లో ఎవరో ఒకళ్ళని ఎక్కడో ఒకసారి తగ్గమని చెప్పి ఈయన్ని ఒక పార్టీ సభ్యుడిగా పెట్టినా పెట్టకూడదు అని ఏం లేదు. అక్కడ చివరి నిమిషం వరకు నామినేషన్ విత్డ్రాయల్ రాక కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నామినేషన్లే మొదలవ్వలేదు కాబట్టి ఈ ఫైనలైజేషన్లో ఆల్టరేషన్స్ జరిగి రానువచ్చు. ఇది అంటారు చూసారా, గుర్రం ఎగరవచ్చు రాజు పానువచ్చు అని. ఏమో గుర్రం ఎగరవచ్చు, ఏమో గుర్రం ఎగర ఈ రాజుగారు రానువచ్చు. ఇప్పుడు ఈయనేమి తక్కువ బలం కలిగిన వ్యక్తి కాదు కదండి. వెళ్ళిపోయి డైరెక్ట్గా షా గారికి వాళ్ళకి ఆయన ఇబ్బంది చెప్పి నేను మీతో పూర్వకాలం నుంచి ఉన్నాను, ఆయన్ని వ్యతిరేకించింది కూడా మీ ధైర్యం దమ్ము చూశాను, మరి మొదటి నుంచి మీ మీద ఆశలు పెట్టుకున్నా అని ఆయన చేసే దౌత్యం ఆయన చేయగలడు. మీరు అన్నది ఏమి అవ్వకూడదని ఏమి లేదు. ఇంతలోకి ఈయన కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు
మరి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తర్వాత కావాలంటే మనం చూసుకుందాము, ప్రస్తుతానికి రఘురామరాజు గారిని అకామిడేట్ చేయండి మీ కోటాలోను, ఎందుకంటే ఒకవేళ మా సీట్లు గెలిచినా మేము మీకు సపోర్ట్ ఇస్తాం కదా, కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకించి అనేక కష్ట నష్టాలు పడ్డాడు, నియోజకవర్గానికి కూడా రానివ్వకుండా బెదిరించారు కదండి. మరి అట్లాంటప్పుడు మరి ఆ వెసులుబాటు ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఇవ్వనప్పుడు కూడా నేను ఏమనుకుంటున్నా అంటే ఓ రకంగా ఆయన ఒక ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడానికి తనకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడనే ఒక వార్నింగ్, ఒక సూచన లాంటిది ఈ ఆత్మీయ సమావేశం ఆయన చేసింది రాజకీయ పార్టీలకు. ఒకవేళ గనక దిగితే మీ అభ్యర్థులు కూడా విజయావకాశాలు దెబ్బతింటాయి, బాగా చీల్చగలుగుతాడు కదా సామాజిక వర్గ పరంగాను కూడాను. తర్వాత సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, తనకంటూ కొంత బలం ఉంది కదండి. ఆ రకంగా మిమ్మల్ని దెబ్బతీయగలను, పోవచ్చు, కానీ పోయేటప్పుడు నాకు తగిలిన సాకు మీకు కూడా అంటిస్తానని ఒక హెచ్చరిక లాంటిది అది. అంటే బీజేపీ వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ గనక బీజేపీ అంటే పెద్దలు గనక ఈయనకి నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోతే ఆయన నిజంగా తిరుగుబాటు జెండా ఎగరేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఉంటుందని అనుకుంటున్నాను అండి. ఓకే, ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతారంట. తన ఉనికిని తను ప్రూవ్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు పోరాడని సైనికుడు ఆడు 10 సంవత్సరాల నుంచి వాడు చేసిన కసరత్తు ఎందుకు, వాడు చేసిన శిక్షణ ఎందుకు, ఇవన్నీ యుద్ధంలో చూపించాలనే కదా. యుద్ధం మళ్ళీ రాదు కదా, మళ్ళీ 5 ఏళ్ల నాటికి ఎవడుంటాడో ఎవడుండడో. తను అయితే రాజకీయ జీవితం ఇంకా 30 ఏళ్ళో 20 ఏళ్ళో ఉంటుందనేది ఆయనకు ఒక అంచనా ఉంది. కాబట్టి తను ఉనికిని చూపించుకోవటం కోసమైనా కూడా కంటెస్ట్ చేస్తాడండి. ఓకే, ఢిల్లీ పెద్దలు ఆయనకి శుభవార్త చెప్పబోతున్నారా, చెప్పే అవకాశం ఉందా? అదే అన్న, అప్పుడు చెప్పించుకోవటానికే ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ హెచ్చరిక అనేది ఢిల్లీ పెద్దలకు కూడా మీరు కూడా ఆలోచించుకోండి. తెగించినాడికి తెడ్డే లింగం అని ఏం పోయేది ఉందా ఆయనకి. ఇప్పుడు పోటీ చేస్తే రఘురామరాజు అంటే అక్కడ పరిచయం చేయక్కర్లేదు ఆయన్ని, ప్రతి ఓటర్కి తెలుసు కదండి నర్సాపూర్ నియోజకవర్గంలో. తర్వాత డబ్బులుగా ఆయనకి లోటు లేదు, ప్రచారం చేసుకోగలడు, తర్వాత డబ్బులు పెట్టి ఓట్లలో ఎలక్షన్లోనూ పార్టిసిపేట్ చేయగలడు, అన్ని అంగులు ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఒక రకంగా బీజేపీ కూడా కొద్దిగా ఆలోచించుకునే పరిస్థితిలో పడుతుంది. ఇప్పుడు ఆ క్యాండిడేట్ని పోగొట్టుకుని ఇట్లాంటి వాటితో పోటీ పెట్టుకునే బదులు ఇతన్నే సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఖర్చు కూడా తగ్గుతుంది, తన ఖర్చు తనే పెట్టుకుంటాడు. తర్వాత గెలిస్తే లాయల్గానే ఉంటాడు. అట్లాంటి బందోబస్తు ఏదైనా అగ్రిమెంట్ అది చేసుకుంటారు. ఇంతకుముందు జగన్ మీద లాగా తిరుగుబాటు చేయనివ్వకుండా చంద్రబాబు లాంటి పెద్ద మనిషిని ఎవరన్నా మధ్యలో పెట్టి, బాబు ఇతన్ని మేము ఇస్తాము కానీ ఇతను రేపు మా మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ఉండదు అనేది కట్టడి చేస్తారు. ఓకే, కట్టడి చేసి సీట్ అయితే పక్కాగా ఇవ్వబోతున్నారని చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో రఘురామకృష్ణరాజు గారి లైన్ క్లియర్ అయిందని, శనివారం రోజు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారని, ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఆయన లైన్ క్లియర్ అయిందా అంటే ఏం చెప్తారు? అంటే RRR గారు రాజకీయంగా చాలా ప్రాముఖ్యం కలిగిన వ్యక్తి. తర్వాత బీజేపీతోనూ తెలుగుదేశం పార్టీతోనూ పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ 3 పార్టీలతో కూడా ఆయనకి చక్కటి సయోధ్య ఉంది. కానీ ఇప్పుడు పార్టీ టికెట్లు, ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఎట్లా వచ్చిందంటే పొత్తులో భాగంగా ఒక 10 సీట్లు వాళ్ళు కోల్పోయారు, వీళ్ళకి ఇచ్చేశారు లోక్సభ సీట్లు బీజేపీ ఏమో వాళ్ళ అభ్యర్థులను ప్రకటించేసింది. తర్వాత 2-3 వీళ్ళకి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, వాళ్ళు వదిలే పరిస్థితిలో లేరు. ఇక మిగిలిన చాలా స్వల్పం వీళ్ళకి మిగిలిన. నిజానికి వాళ్ళు 25కి 25 పోటీ చేయాలనే ఇదిలో ఉన్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజలకి మంచి ప్రభుత్వం ఇవ్వాలి, మన స్వార్థాలు కాదు ఇక్కడ అనే ఒక త్యాగబుద్ధితో 3 పార్టీలు ఏకమైనవి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3 పార్టీలు ఏకమై వస్తున్నాయి అని చెబుతున్నాడు. 3 పార్టీలు ఏకమైంది ప్రజల కోసమే కానీ నీ కోసం కాదు. ప్రజల్లోకి ఇబ్బంది రాకూడదు, మనం చేయాల్సిన పని చేయాలి. మన స్వార్థ రాజకీయాల కోసం మనం అన్ని సీట్లు పోటీ చేయటం కాదు. ఒక కంఫర్టబుల్ ప్రజల్ని ఆదరించే ప్రభుత్వం ఏర్పాటు చేయటం అక్కడ ముఖ్యం. 5 ఏళ్లుగా వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు నరకం చూశారు, ప్రజలు చూశారు. ఇవాళ కూడా అదే రగులుతుంది. మళ్ళీ ఇవాళ ఆయన అదే చిన్నాన్న మృతదేహాన్ని తవ్వి బయటకు తీశాడు.
ఇక అట్లాంటి పరిస్థితుల్లో ప్రజల్ని కాపాడాలంటే ఈ మూడు పార్టీలు తమ నంబర్ ఆఫ్ సీట్స్ని తగ్గించుకుని ఇచ్చుకుంటూ వస్తున్నాయి. కానీ రఘురామరాజు గారు ఒక ప్రత్యేకమైన అభ్యర్థి. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన మొదటి వ్యక్తి సొంత పార్టీలో. అసలు ఆయన్ని ఎవరు కూడా ఏమీ అనలేని రోజుల్లో కూడా బాహాబాహి యుద్ధానికి దిగాడు. ఆఖరికి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించినా కూడా ఆయన వెర్రల.